రేపు అమిత్ షా రాక కోసం సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలా. సో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేయడానికైతే అమిత్ షా రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు బండి సంజయ్, దాంతోపాటు ఎవరైతే బీజేపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే గతంలో లేని విధంగా అసలు ఈ చరిత్రలో ఇందూరు గడ్డ పైన పసుపు బోర్డు కార్యాలయం వస్తుందా అనేటట్టుగా చాలామంది చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ వేసినారు. సో వాటన్నిటికీ ధీటుగా ధర్మపురి అరవింద్ గారు వీటన్నిటినీ ఢీకొని మరి ఎవరైతే రైతుల శ్రేయస్సు కోసం, రైతుల కోసం పాటుపడి మరి ఏదైతే సొంత గడ్డ పైన ఇలా పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు డి శ్రీనివాస్ గారి స్టాచ్యూని కూడా ఇనాగ్రేట్ చేయడానికి అయితే పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు మనకి ప్రతి ఒక్కరు రావడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్లీ రేపటికి సంబంధించినటువంటి పూర్తి సెట్ అనేది ఏర్పాటు చేశారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉన్న ఏర్పాట్లు అనే దాని గురించి మాట్లాడడం. ప్రతిదీ కూడా సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది. అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. ఇంకెవరెవరు వస్తూ ఉన్నారు అన్న? రేపు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవనీయులు అపర చాణక్యుడిగా పేరు సాధించి తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కమలాన్ని వికసించే భారతదేశ హోంశాఖ మార్చులు భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అమిత్ భాయ్, హోంశాఖ మంత్రి అమిత్ జీ గారు రేపు వస్తున్నారు ఇక్కడికి. వారితో పాటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా లక్ష్మణ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, మా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అరుణ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందన్ రావు గారు, నాగేష్ గారు, వీరితో పాటు మా ఎమ్మెల్యేలు, మా పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షిస్తున్న, అసలు దీనికి కర్త క్రియ అన్నీ కూడా ఉన్న ధర్మపురి అరవింద్ గారు, వారితో పాటు మా శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా యావత్తు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకత్వం, ప్రజల చేత ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ ఇక్కడ అందుబాటులో. సో ధర్మపురి అరవింద్ గారి కళనే కాకుండా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలు, పసుపు రైతన్నలు అందరి కళ కూడా నెరవేర్చిండు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇందూరు గడ్డ పైన, తన సొంత గడ్డ పైన ఇలా ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అని ఇవాళ చెప్పుకుంటా ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారండి? మా తాతలు కలలు కన్నారు, మా తండ్రులు పోరాటం చేశారు, మా సమయానికి వచ్చేటలకే ఇలా కళ సాకారమైంది. దానికి కారకుడు ధర్మపురి అరవింద్. ఇందూరు గడ్డ అనేది రైతాంగం అడ్డ. ఇది ఇవాళ కాదు, 120 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో చిన్నపల్లి దొరసాని కానీ, నిజాం పరిపాలనలో కానీ ఈ ప్రాంతంలో గంజి పెట్టి ఆ సమయంలోనే 100 సంవత్సరాల కిందటనే ఇక్కడ గుజరాతీలు, మరాఠీలు, రాజస్థానీలు, పాకిస్తాన్ సింధు ప్రాంతంలో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా వ్యాపారస్తులు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఉండే భూమికున్న గుణం మంచితనం, మంచి భూమి ఇది మంచి పంట పండుతుంది. ఈ ప్రాంతంలో ఎవరు గననప్పుడే, ఎవరు పండించినప్పుడే బంగారం లాంటి బెల్లం పండించారు. ఈ ప్రాంతంలో పసుపు పండించారు, ఈ ప్రాంతంలో సీడ్ పండించారు, ఈ ప్రాంతంలో చెరుకు ఇండస్ట్రీలు, భారతదేశంలో పెద్ద ఇండస్ట్రీ అయిన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ, అలాంటి ఫ్యాక్టరీలు ఉండే. ఈ ప్రాంతంలో వరికి కానీ, మిగతా దినుసులకు కానీ అన్నిటికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం ప్రామిస్ చేయడం తప్ప మిగతా ఏ సమయంలో కూడా పనిచేయలేదు. ఎంతో మంది వచ్చారు కానీ ఎవరు కూడా వ్యవసాయానికి సంబంధించి సాగునీరా. అందుకోసం మా భూములు కోట్ల రూపాయలు వలుతాయి. మేమేం పోయి దుబాయ్లో, గల్ఫ్లో, అరబ్ కంట్రీలలో వెట్టి చాకరీ చేసుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇవాళ ధర్మపురి అరవింద్ గారు 6 సంవత్సరాల కింద పార్లమెంట్ మెంబర్ ఉన్న సందర్భంలో పసుపు రైతులందరూ నామినేషన్ వేసి 170 మంది పైచీలుగా పసుపు రైతులు నామినేషన్ వేసి భారతదేశం దృష్టి మళ్లిపించిన సందర్భంలో అరే ఈ సమస్య, ఈ ప్రాంత రైతాంగ సమస్య ఇది తీర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గర పార్లమెంట్ నిలబడ్డ సందర్భంలో వారికి వాగ్దానం చేసి, వారికి బాండ్ పేపర్ రాసిచ్చి, కేవలం బాండ్ పేపర్ చాలా మంది చాలా చెప్పారు. అదే ఎలక్షన్ అంతకుముందు 5 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు వచ్చి, ఇగో నా కూతురు నిలబెడుతున్నా, నా కూతురు గెలిపియండి, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తీసుకొస్తా, నా కూతురు గెలిపియండి, పసుపు బోర్డు తీసుకొచ్చి ఏది వేల్పూర్లో పసుపు శుద్ధీకరణ నాకు కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు, నేనే చేస్తా అని చెప్పి పగల్పాలు వాడిన వ్యక్తి, ముఖ్యమంత్రి ఉండి ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తులను చూసినాం.
ఆ ముఖ్యమంత్రి కాదు, అన్ని పార్టీలు కూడా అంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు పనిచేసిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ ఇందూరుకు సంబంధించి వచ్చిన వాళ్ళకి రైతాంగం మీద కేవలం కపట ప్రేమ చూపించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఇచ్చిన మాట ఒక రాజకీయ నాయకుడు గాక తాను కూడా రైతు బిడ్డగా ధరంపురి అరవింద్ గారు ఆ కళ దేకరించి దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నొప్పించి దేశంలో ఎక్కడ కూడా బోర్డు అనే వ్యవస్థ లేకుంటుండే అలాంటి బోర్డు వ్యవస్థ లేని దగ్గర బోర్డు పెట్టిపించి ఇలా మరొకసారి ప్రజల యొక్క ఆశయాలు రాజకీయ నాయకులు వమ్ము చేయరని చెప్పి నిరూపించిన వ్యక్తే ధరంపురి శ్రీనివాస్. సో రేపటి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే అమిత్ షా గారిని, దాంతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్స్ ని చూడడానికి లక్షలాది మంది రావడం జరుగుతా ఉందని చెప్పేసి బయట టాక్. సో ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి? ఇందూరు పట్టణమే భారతీయ జనతా అంటే ఇందూరు జిల్లానే భారతీయ జనతా పార్టీ అడ్డ. మీరు చూశారు నరేంద్ర మోడీ గారి సభ, వారే చెప్పారు నరేంద్ర మోడీ గారు ఇందూరు మీద సవ్వ కాంబినవ్వ అని చెప్పి లక్షల మంది వేల మంది రోడ్ల మీద వెళ్ళిపోయారు. రేపు కూడా చూస్తారు. ఈ సభాస్థలి మేము ఏర్పాటు చేసింది ఒక 10%, అంతకన్నా ఎక్కువ ఏర్పాటు చేయలేము ఇందులో ఉన్న గ్రౌండ్ పరిస్థితి బట్టి. కాబట్టి మేము చేసింది ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమం. పసుపు అంటే మన ఇంట్లో అన్ని శుభ కార్యక్రమం ఆడతాం, అట్లాగే ఇందూరు అభివృద్ధికి ఈ పసుపు బోర్డు అనే ఒక శుభ కార్యక్రమం. గణపతి పూజ అయితే ఎట్లయితే చేసుకుంటామో మొదటిగా పూజగా, అట్లాగే ఈ ప్రాంతంలో ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ అభివృద్ధి ఉందో పసుపు బోర్డుతో మొదలవుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. వేల సంఖ్యలో ఇందూరులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అమిత్ షా గారికి స్వాగతం చెప్పేందుకు, అమిత్ షా గారి యొక్క మాటలు వినేందుకు. అలాగే రెండోది ఏంటి అంటే మాటిచ్చని తప్పని ధరంపురి అరవింద్ గారికి మద్దతు తెలిపేందుకు కూడా పెద్ద ఎత్తున అవసరం సిద్ధంగా ఉన్నారు. సో దాంతో పాటు నెక్స్ట్ అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? అంటే ఒక పసుపు బోర్డు కార్యాలయంతోనే దేశాన్ని ఒక్కసారిగా కదిలించేశారు. వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ఈ రకమైనటువంటి బోర్డు కావాలా అని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని వాళ్ళని ఫోకస్ చేసి మరి మాకు కూడా ఈ రకమైనటువంటి బోర్డు కావాలని చెప్పి ప్రతి దగ్గర ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా ధర్మపురి అరవింద్ గారికి పోతుందని చెప్పి చెప్పుకోవాలా. పార్లమెంట్ సాక్షిగా తను ఏకాకిగా ఇవాళ సాధించడం జరిగింది. ఎవరైతే మొన్నటి వరకు ఈ బాండ్ పేపర్ అంతా అంటే ఈ బాండ్ పేపర్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నాను, రాజకీయ నాయకులు మాటలు చెప్తారు తప్ప పని చేయరని ప్రజల్లో ఉంది. వాళ్ళు కూడా అదే కోపం చెందిన వాళ్ళు కాబట్టి మాలే కూడా అరవింద్ మాటలు చెప్పిండు అనుకున్నారు వాళ్ళు. కానీ అరవింద్ అనే వ్యక్తి డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన ఒకసారి మాటిస్తే తప్పడు. అలాంటి వ్యక్తి ఇలా మనకు దొరకడం అనేది అదృష్టం. వారిని అభినందించురు తీసుకొచ్చినందుకు, కానీ రాజకీయాలు చేయకండి నేను వాళ్ళకి చెప్తున్నాను. సో దాంతో పాటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ గురించి, దాంతో పాటు ఇవాళ జిల్లా అధ్యక్షతనగా మీరే ఇవాళ పర్యవేక్షిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా ఎవరైనా వచ్చి విజిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వచ్చారు, నేను మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చారు, మా అరవింద్ గారు నిత్యం ఇక్కడనే ఉంటున్నారు. వారితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, అలాగే నిన్న మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు, మా అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇన్నే ఉంటున్నారు. అందరూ కూడా ఇవాళ కూడా చాలా మంది పెద్దలు, మా జనరల్ సెక్రటరీ బంగారు శృతి గారు నిన్ననే వచ్చి చూసి వెళ్ళారు. చూసి ఇక్కడనే ఉన్నారు. వారు పర్యవేక్షిస్తారు. పార్టీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పర్యవేక్షిస్తుంది. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా నిన్న కూడా మీరు చూశారు. కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ అన్ని ఏర్పాటు పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి భద్రతా వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏర్పాటు పర్యవేక్షించుకున్నారు. కాబట్టి మన వరకు మనం ఒకటే విజ్ఞప్తి, ఎవరికైనా కానీ భారతీయ జనతా పార్టీ రేపు పోయే సభ కేవలం ఇదేదో రాజకీయ సభ కాదు. ఇది నమ్మి మీరు ఓటేసిన సందర్భంలో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసిన వ్యక్తికి మద్దతుగా నిలబడడం. రేపు స్థానిక సంస్థలు, గ్రామ సంస్థల నుంచి, వార్డు మెంబర్ నుంచి రామరాజ్యం అంటే చాలా మంది అడుగుతారు, అన్న ఇల్లు లేవు, నరేంద్ర మోడీ 4 కోట్ల ఇల్లు కట్టిస్తున్నాడు, నరేంద్ర మోడీ అభివృద్ధి సాధిస్తుడు, 5,000 చూసుకుంటేనేమో పరిగెత్తుతున్నాం, 5,000 చూసుకుంటే మొన్న నాకు చాలా వేల కాల్స్ వచ్చినాయి కుంభమేళకు పోయిటాము. కుంభమేళ సందర్భంగా అన్న మేము ఇంత పోయేసినాం, అసలు కార్లో పోయినామా లేకపోతే దేంట్లో పోయినామో తెలియదు. ఇంతకుముందు ఈడికేది హైదరాబాద్ పోయి రావాలంటే 5 గంటలు పోతుండే, పోయి ఒక రోజు పోయేస్తే 2 రోజులు 120 ఆ ఎత్తేసుడికి. అసలు 1000 కిలోమీటర్లు, ఎక్కడది ఇందూరు, ఎక్కడ ప్రయాగరాజు, అంత దూరం వెళ్ళినా కానీ మాకు ఎక్కడ అలసట లేకుండా అంత మంచి రోడ్లు చేసిందన్న, ధన్యవాదాలు అని చెప్పి. ఇలా చాలా మంది కూడా నేను అడుగుతున్నాను, బాంబే వెళ్ళాలన్నా, లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా, లేదంటే చెన్నై వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా,
కార్లలో వెళ్ళిపోతున్నారు. రోడ్స్ అంతా మంచి సౌకర్యం చేపించారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఉన్న ప్రతి పని కూడా చాలా బాగుంటుంది. రైల్వేస్ బాగుంది. ఇంతకుముందు రైల్వే స్టేషన్ పోతే ముక్కుగా అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది. ట్రైన్లో కూర్చుంటే ఎప్పుడు బండి నడుస్తుంది ముందుకెళ్ళిపోతుందో లేకపోతే ఆ వాసన భరించలేమనుకుంటుంది. కానీ ఇవాళ ట్రైన్లు చూస్తుంటే మిగతా చూస్తుంటే మనం ఏదో ఏ రకంగా ఉన్నామో కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నేను అదే చెప్తున్నాను, 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ఉండు, చిన్న అవినీతి ఆరోపణ లేదు. అలాగే మనము అరవింద్ గారిని చూస్తున్నాం, 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్లమెంట్ మెంబర్, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అలాగే మనం 18 నెలల నుంచి మా ఇద్దరు ఎమ్మెల్యేలను చూస్తున్నాం, ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు. 18 నెలలు కాలేదు ఈ ఇందూరు జిల్లాలో వచ్చిన ఎమ్మెల్యేలు, ఒకటి ఇటుక పట్టీలు అంటారు, ఇంకొకటి కమిషన్లు అంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ దోసుకో రెండే పనులు ఉండాలి, దాచుకో అంతే. కాబట్టి ఇవాళ స్పష్టంగా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా, వార్డు మెంబర్ అయినా, ఉప సర్పంచ్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, లేదు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, కార్పొరేషన్లో కార్పొరేటర్ అయినా, మేయర్ అయినా, జిల్లా పరిషత్ మెంబర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆశీర్వదించదు, వాళ్ళ కోటేయండి. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ కార్యక్రమం ఉన్నా మీ దగ్గరికి డైరెక్ట్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, రేపటి సభను విజయవంతం చేసి మంచి చేసే వాళ్ళకు, పని చేసే వాళ్ళకు పట్టం కడతామని చెప్పి నిరూపించడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే పసుపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో కొన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారు. సో ఎంతమంది రాబోతా ఉన్నారు, రేపు ఇందూరు జిల్లా మొత్తం పసుపుమయం అయిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం లాగా అనిపిస్తా ఉంది. రేపు ఎట్లా ఉండబోతున్నాయి సంబరాలు? రైతు కళ నెరవేరింది, రైతు కళ్ళల్లో సంతోషం ఉంది. ఒకప్పుడు 4,000, 3,500 వరకిన పసుపు ఇలా 15,000 నుంచి 18,000 వరకు, ఇంకా కూడా పెరగాలి. రైతు తనకు పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అడిగేది ఏంటి అంటే, చెప్పేది ఏంటి అంటే, ఆ దిశగా మొదటి అడిగేది పసుపు బోర్డు. రేపు భవిష్యత్తు కూడా అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మన వరకు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను అందరు కూడా రైతాంగాన్ని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు మంచి కార్యక్రమం జరగబోతుందని తెలియదు. సో మొత్తానికి రేపు అయితే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉన్నారు, వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఏమేమి అరేంజ్ చేశారు? అన్ని వాటర్ ఉంది, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూర్చున్నది, వర్షం పడ్డా ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. ఈ సభకు అన్ని ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, కళాకారులు ఉన్నారు, వచ్చిన వక్తలు కూడా మంచి ఫైర్ బ్రాండ్ వక్తలు ఉన్నారు అందరూ. కాబట్టి చాలా మంది ఈ దేశ చరిత్రను మార్చిన చాలా మంది కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా, మీరు ఏదైతే కలగన్నారో కళ నిర్వహించిన వ్యక్తులకు ధన్యవాదాలు మొక్కు తీర్చుకుంటుంటాం మనం దేవుడి దగ్గర. అట్లాగే ఇది ఒక మంచి సంస్కృతిగా ఉండే సభ కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ధర్మపురి శ్రీనివాస్ గారు బతుకున్నప్పుడు అదే వారి కుమారుడైన అరవింద్ గారితో మాట్లాడుతూ వీడియో కూడా ఉంది, అది ఒకసారి ఆ విషయాన్ని ఇంటికి తీసుకురారా, కలవాలని ఉంది అని చెప్పి అన్నాడు. దురదృష్టవశాత్తు ధర్మపురి శ్రీనివాస్ గారు కాలం చేయడం, ఇలా రేపు వారి ప్రథమ వర్ధంతి కావడం, అదే సమయంలో అమిత్ షా గారు ఇక్కడ రావడం, ఆ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సొంత డబ్బులతోని విగ్రహాన్ని పెట్టడం, ఆ విగ్రహావిష్కరణకు అమిత్ షా గారు రావడం, ఇది అంతా కూడా శ్రీనివాస్ గారి ఆ రోజు అన్న మాటను నెరవేర్చే భాగంలో ఇది జరిగింది అనుకుంటాను. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది, ప్లాన్ చేసుకుంది కాదు. శ్రీనివాస్ గారికి ఈ జిల్లాలో కాదు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పేరు ఉంది. చాలా అన్నా అంటే నేనున్నా అని చెప్పే వ్యక్తి శ్రీనన్న. అలాంటి మంచి వ్యక్తి విగ్రహాన్ని ఒక మంచి వ్యక్తి అయిన అమిత్ షా గారి చేతుల మీద, అమిత్ భాయ్ అని పిలుస్తున్నాం మేమందరం, వారి చేతుల మీద ఆవిష్కరించడం అనేది మంచి శుభ సందర్భం. కాబట్టి వారి అభిమానులకు, వారి యొక్క ఈ జిల్లాకు చేసిన సేవలకు అందరికి కూడా ఎప్పుడు కూడా చిరస్మరణ. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని రేపు మధ్యాహ్నం 2:30 అమిత్ షా గారు ఆవిష్కరిస్తారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు
డి శ్రీనివాస్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే చక్రం తింపుల వ్యక్తిగా మనం చెప్పుకుంటా ఉంటాం, రాజకీయాలలో తిరుగులేని వ్యక్తిగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని వల్ల నిజామాబాద్ నడిబొడ్డున కూడా పెట్టడం అనేది నిజంగా చాలా మంది ఎవరైతే ఆయన కార్యకర్తలే కావచ్చు, లేకపోతే యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా మంది సంతోషం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారండి దీని గురించి? ధర్మపురి శ్రీనివాస్ గారి యొక్క జీవితం కింది స్థాయి నుంచి వచ్చి ఒక పార్టీ సిద్ధాంతం నమ్ముకొని పనిచేసిన వ్యక్తి, ఆ పార్టీలో వివిధ హోదాలు అనుభవించి పిసిసి ప్రెసిడెంట్ గా 2 సార్లు అధికారాన్ని తీసుకొచ్చి వారితో పాటు ఇందూరు జిల్లాకు కూడా, ఇందూరు పట్టణానికి కూడా వారు ఎన్లేని సేవ చేశారు. వారిని అభిమానించేవారు ఈ జిల్లా ప్రజలు చాలా మంది కూడా వారు చేసిన పనులు ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటారు. వారి విగ్రహాన్ని అమిత్ భాయ్ గారు ఆవిష్కరించిన నిజంగా కూడా మంచి పరిణామం. వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం మేమందరూ కూడా పాల్గొనడం మా దృష్టిగా భావిస్తాం. రేపు అమిత్ షా రాక కోసం సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలా. సో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేయడానికైతే అమిత్ షా రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు బండి సంజయ్, దాంతోపాటు ఎవరైతే బీజేపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే గతంలో లేని విధంగా అసలు ఈ చరిత్రలో ఇందూరు గడ్డ పైన పసుపు బోర్డు కార్యాలయం వస్తుందా అనేటట్టుగా చాలామంది చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ వేసినారు. సో వాటన్నిటికీ ధీటుగా ధర్మపురి అరవింద్ గారు వీటన్నిటిని ఢీకొని మరి ఎవరైతే రైతుల శ్రేయస్సు కోసం, రైతుల కోసం పాటుపడి మరి ఏదైతే సొంత గడ్డ పైన ఇలా పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు డి శ్రీనివాస్ గారి స్టాచ్యూని కూడా ఇనాగ్రేట్ చేయడానికైతే పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు మనకి ప్రతి ఒక్కరు రావడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్లీ నిన్న రేపటికి సంబంధించినటువంటి పూర్తి సెట్ అనేది ఏర్పాటు చేశారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉన్న ఏర్పాట్లు అనే దాని గురించి మాట్లాడడం. ప్రతిదీ కూడా సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది. అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. ఇంకెవరెవరు వస్తూ ఉన్నారు అన్న? రేపు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవనీయులు అపర చాణక్యుడిగా పేరు సాధించి తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కమలాన్ని వికసించే భారతదేశ హోంశాఖ మార్చులు భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అమిత్ భాయ్, హోంశాఖ మంత్రి అమిత్ జీ గారు రేపు వస్తున్నారు ఇక్కడికి. వారితో పాటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా లక్ష్మణ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, మా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అరుణ గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, నాగేష్ గారు, వీరితో పాటు మా ఎమ్మెల్యేలు, మా పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షిస్తున్న, అసలు దీనికి కర్త క్రియ అన్నీ కూడా ఉన్న ధర్మపురి అరవింద్ గారు, వారితో పాటు మా శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా యావత్తు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ ఇక్కడ అందుబాటులో. సో ధర్మపురి అరవింద్ గారి కళనే కాకుండా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలు, పసుపు రైతన్నలు అందరి కళ కూడా నెరవేర్చిండు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇందూరు గడ్డ పైన, తన సొంత గడ్డ పైన ఇలా ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అని ఇవాళ చెప్పుకుంటా ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారండి? మా తాతలు కలలు కన్నారు, మా తండ్రులు పోరాటం చేశారు, మా సమయానికి వచ్చేటలకే వీళ్ళ కళ సాకారమైంది. దానికి కారకుడు ధర్మపురి అరవింద్. ఇందూరు గడ్డ అనేది రైతాంగం అడ్డ. ఇది ఇవాళ కాదు, 120 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో చిన్నపల్లి దొరసాని కానీ, నిజాం పరిపాలనలో కానీ ఈ ప్రాంతంలో గంజి పెట్టి ఆ సమయంలోనే 100 సంవత్సరాల కిందటనే ఇక్కడ గుజరాతీలు, మరాఠీలు, రాజస్థానీలు, పాకిస్తాన్ సింధు ప్రాంతంలో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా వ్యాపారస్తులు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఉండే భూమికి ఉన్న గుణం మంచితనం, మంచి భూమి ఇది మంచి పంట పండుతుంది. ఈ ప్రాంతంలో ఎవరు పండించినప్పుడే బంగారం లాంటి బెల్లం పండించారు. ఈ ప్రాంతంలో పసుపు పండించారు. ఈ ప్రాంతంలో సీడ్ పండించారు. ఈ ప్రాంతంలో చెరుకు ఇండస్ట్రీలు, భారతదేశంలో పెద్ద ఇండస్ట్రీ అయిన NSF షుగర్ ఫ్యాక్టరీ, అలాంటి ఫ్యాక్టరీలు ఉండే. ఈ ప్రాంతంలో వరికి కానీ, మిగతా దినుసులకు కానీ అన్నిటికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం ప్రామిస్ చేయడం తప్ప మిగతా ఏ సమయంలో కూడా పనిచేయలేదు. ఎంతో మంది వచ్చారు.
కానీ ఎవరు కూడా వ్యవసాయానికి సంబంధించి సాగునీరా. అందుకోసం మా భూములు కోట్ల రూపాయలు వలుతాయి. మేమేం పోయి దుబాయ్లో, గల్ఫ్లో, అరబ్ కంట్రీలలో వెట్టి చాకరీ చేసుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇవాళ ధరంపూరి అరవింద్ గారు 6 సంవత్సరాల కింద పార్లమెంట్ మెంబర్ ఉన్న సందర్భంలో పసుపు రైతులందరూ నామినేషన్ వేసి 170 మంది పైచీలుగా పసుపు రైతులు నామినేషన్ వేసి భారతదేశం దృష్టి మళ్లిపించిన సందర్భంలో అరే ఈ సమస్య, ఈ ప్రాంత రైతాంగ సమస్య ఇది తీర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గర పార్లమెంట్ నిలబడ్డ సందర్భంలో వారికి వాగ్దానం చేసి వారికి బాండ్ పేపర్ రాసిచ్చి కేవలం బాండ్ పేపర్ చాలా మంది చాలా చెప్పారు. అదే ఎలక్షన్ అంతకుముందు 5 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు వచ్చి ఇగో నా కూతురు నిలబెడుతున్నా, నా కూతురు గెలిపియండి, NSF షుగర్ ఫ్యాక్టరీ తీసుకొస్తా, నా కూతురు గెలిపియండి, పసుపు బోర్డు తీసుకొచ్చి ఏది వేల్పూర్లో పసుపు శుద్ధీకరణ నాకు కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు నేనే చేస్తా అని చెప్పి పగల్పాలు వాడిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉండి ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తులను చూసినాం. ఆ ముఖ్యమంత్రి కాదు, అన్ని పార్టీలు కూడా అంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు పనిచేసిన తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ ఇందూరుకు సంబంధించి వచ్చిన రైతాంగం మీద కేవలం కపట ప్రేమ చూపించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఇచ్చిన మాట ఒక రాజకీయ నాయకుడు గాక తాను కూడా రైతు బిడ్డగా ధరంపూరి అరవింద్ గారు ఆ కళ సేకరించి దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నొప్పించి దేశంలో ఎక్కడ కూడా బోర్డు అనే వ్యవస్థ లేకుంటుండే అలాంటి బోర్డు వ్యవస్థ లేని దగ్గర బోర్డు పెట్టిపించి ఇలా మరొకసారి ప్రజల యొక్క ఆశయాలు రాజకీయ నాయకులు వమ్ము చేయరని చెప్పి నిరూపించిన వ్యక్తే ధరంపూరి శ్రీనివాస్. సో రేపటి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే అమిత్ షా గారిని, దాంతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్స్ ని చూడడానికి లక్షలాది మంది రావడం జరుగుతా ఉందని చెప్పేసి బయట టాక్. సో ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి? ఇందూరు పట్టణమే భారతీయ జనతా అంటే ఇందూరు జిల్లానే భారతీయ జనతా పార్టీ అడ్డ. మీరు చూశారు నరేంద్ర మోడీ గారి సభ, వారే చెప్పారు నరేంద్ర మోడీ గారు ఇందూరు మీద సవ్వా కాంబినవ్వా అని చెప్పి లక్షల మంది, వేల మంది రోడ్ల మీద వెళ్ళిపోయారు. రేపు కూడా చూస్తారు. ఈ సభాస్థలి మేము ఏర్పాటు చేసిన ఒక 10%, అంతకన్నా ఎక్కువ ఏర్పాటు చేయలేము ఇందులో ఉన్న గ్రౌండ్ పరిస్థితులను బట్టి. కాబట్టి మేము చేసింది ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమం. పసుపు అంటే మన ఇంట్లో అన్ని శుభ కార్యక్రమం వాడతాం, అట్లాగే ఇందూరు అభివృద్ధికి ఈ పసుపు బోర్డు అనే ఒక శుభ కార్యక్రమం. గణపతి పూజ అయితే ఎట్లయితే చేసుకుంటామో మొదటిగా పూజగా, అట్లాగే ఈ ప్రాంతంలో ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ అభివృద్ధి ఉందో పసుపు బోర్డుతో మొదలవుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. వేల సంఖ్యలో ఇందూరులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అమిత్ షా గారికి స్వాగతం చెప్పేందుకు, అమిత్ షా గారి యొక్క మాటలు వినేందుకు. అలాగే రెండోది ఏంటి అంటే మాటిచ్చని తప్పని ధరంపూరి అరవింద్ గారికి మద్దతు తెలిపేందుకు కూడా పెద్ద ఎత్తున అవసరానికి సిద్ధంగా ఉన్నారు. సో దాంతో పాటు నెక్స్ట్ అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? అంటే ఒక పసుపు బోర్డు కార్యాలయంతోనే దేశాన్ని ఒక్కసారిగా కదిలించేశారు. వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ఈ రకమైనటువంటి బోర్డు కావాలా అని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని వాళ్ళని ఫోకస్ చేసి మరి మాకు కూడా ఈ రకమైనటువంటి బోర్డు కావాలని చెప్పి ప్రతి దగ్గర ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా ధర్మపురి అరవింద్ గారికి పోతుందని చెప్పి చెప్పుకోవాలా. పార్లమెంట్ సాక్షిగా తను ఏకాకిగా ఇవాళ సాధించడం జరిగింది. ఎవరైతే మొన్నటి వరకు ఈ బాండ్ పేపర్ అంతా అంటే ఈ బాండ్ పేపర్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నాను, రాజకీయ నాయకులు మాటలు చెప్తారు తప్ప పని చేయరని ప్రజల్లో ఉంది. వాళ్ళు కూడా అదే కోపం చెందిన వాళ్ళు కాబట్టి మాలే కూడా అరవింద్ మాటలు చెప్పిండు అనుకున్నారు వాళ్ళు. కానీ అరవింద్ అనే వ్యక్తి డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన ఒకసారి మాటిస్తే తప్పడు. అలాంటి వ్యక్తి ఇలా మనకు దొరకడం అనేది అదృష్టం. వారిని అభినందించు తీసుకొచ్చినందుకు, కానీ రాజకీయాలు చేయకండి నేను వాళ్ళకి చెప్తున్నాను. సో దాంతో పాటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ గురించి, దాంతో పాటు ఇవాళ జిల్లా అధ్యక్షతనగా మీరే ఇవాళ పర్యవేక్షిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా ఎవరైనా వచ్చి విజిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వచ్చారు. నేను మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చారు, మా అరవింద్ గారు నిత్యం ఇక్కడనే ఉంటున్నారు. వారితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, అలాగే నిన్న మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు. మా అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇన్నే ఉంటున్నారు. అందరూ కూడా ఇవాళ కూడా చాలా మంది పెద్దలు, మా జనరల్ సెక్రటరీ బంగారు శృతి గారు నిన్ననే వచ్చి చూసి వెళ్ళారు. చూసి ఇక్కడే ఉన్నారు. వారు పర్యవేక్షిస్తారు. పార్టీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పర్యవేక్షిస్తుంది. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా నిన్న కూడా మీరు చూశారు. కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ అన్ని ఏర్పాటు పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి భద్రతా వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏర్పాటు పర్యవేక్షించుకున్నారు. కాబట్టి మన వరకు మనం ఒకటే విజ్ఞప్తి, ఎవరికైనా కానీ భారతీయ జనతా పార్టీ రేపు పోయే సభ కేవలం ఇదేదో రాజకీయ సభ కాదు. ఇది
నమ్మి మీరు ఓటేసిన సందర్భంలో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసిన వ్యక్తికి మద్దతుగా నిలబడడం, రేపు స్థానిక సంస్థలు గ్రామ సంస్థల నుంచి వార్డు మెంబర్ నుంచి రామరాజ్యం అంటే చాలా మంది అడుగుతారు, అన్న ఇల్లు లేవు, నరేంద్ర మోడీ 4 కోట్ల ఇల్లు కట్టిస్తున్నాడు, నరేంద్ర మోడీ అభివృద్ధి సాధిస్తుడు, 5,000 చూసుకుంటేనేమో పరిగెత్తుతున్నాం, 5,000 చూసుకుంటే మొన్న నాకు చాలా వేల కాల్స్ వచ్చినాయి కుంభమేళకు పోయిటాము, కుంభమేళ సందర్భంలో. అన్న మేము ఇంత పోయేసినాం, అసలు కార్లో పోయినామా లేకపోతే దేంట్లో పోయినామో తెలియదు. ఇంతకుముందు ఈడికేది హైదరాబాద్ పోయి రావాలంటే 5 గంటలు పడుతుంది, 5 గంటలు పోతుండే, పోయి ఒక రోజు పోయేస్తే 2 రోజులు 120 ఎత్తేసుడికి. అసలు 1000 కిలోమీటర్లు, ఎక్కడ ఇందూరు, ఎక్కడ ప్రయాగరాజు, అంత దూరం వెళ్ళినా కానీ మాకు ఎక్కడ అలసట లేకుండా అంత మంచి రోడ్లు చేసిందన్న, ధన్యవాదాలు అని చెప్పి. ఇలా చాలా మంది కూడా నేను అడుగుతున్నాను, బాంబే వెళ్ళాలన్నా, లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా, లేదంటే చెన్నై వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా కార్లలో వెళ్ళిపోతున్నారు. రోడ్స్ అంతా మంచి సౌకర్యం చేపించారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఉన్న ప్రతి పని కూడా చాలా బాగుంటుంది. రైల్వేస్ బాగుంది. ఇంతకుముందు రైల్వే స్టేషన్కి పోతే ముక్కుగా అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది. ట్రైన్లో కూర్చుంటే ఎప్పుడు బండి నడుస్తుంది, ముందుకెళ్ళిపోతుందో లేకపోతే ఆ వాసన భరించలేమనుకుంటుంది. కానీ ఇవాళ ట్రైన్లు చూస్తుంటే, మిగతా చూస్తుంటే మనం ఏదో ఏ రకంగా ఉన్నామో కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నేను అదే చెప్తున్నాను, 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ఉండు, చిన్న అవినీతి ఆరోపణ లేదు. అలాగే మనము అరవింద్ గారిని చూస్తున్నాం, 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్లమెంట్ మెంబర్, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అలాగే మనం 18 నెలల నుంచి మా 2 ఎమ్మెల్యేలను చూస్తున్నాం, ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు. 18 నెలలు కాలేదు ఈ ఇందూరు జిల్లాలో వచ్చిన ఎమ్మెల్యేలు, ఒకటి ఇటుక పట్టీలు అంటారు, ఇంకొకటి కమిషన్లు అంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ దాచుకో దోసుకో 2 పనులు ఉండాలి, దోసుకున్నా దాచుకో అంతే. కాబట్టి ఇవాళ స్పష్టంగా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా, వార్డు మెంబర్ అయినా, ఉప సర్పంచ్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, లేదు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, కార్పొరేషన్లో కార్పొరేటర్ అయినా, మేయర్ అయినా, జిల్లా పరిషత్ మెంబర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, నిజాయితీగా పనిచేసే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆశీర్వదించదు, వాళ్ళ కోటేయండి. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ కార్యక్రమం ఉన్నా మీ దగ్గరికి డైరెక్ట్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, రేపటి సభను విజయవంతం చేసి మంచి చేసే వాళ్ళకు, పని చేసే వాళ్ళకు పట్టం కడతామని చెప్పి నిరూపించడం. దాంతోపాటు ఎవరైతే పసుపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో కొన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారు. సో ఎంతమంది రాబోతా ఉన్నారు, రేపు ఇందూరు జిల్లా మొత్తం పసుపుమయం అయిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం లాగా అనిపిస్తా ఉంది. రేపు ఎట్లా ఉండబోతున్నాయి సంబరాలు? రైతు కళ నెరవేరింది, రైతు కళ్ళల్లో సంతోషం ఉంది. ఒకప్పుడు 4,000, 3,500 వరకిన పసుపు ఇలా 15,000 నుంచి 18,000 వరకు, ఇంకా కూడా పెరగాలి. రైతు తనకు పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అడిగేది ఏంటి అంటే, చెప్పేది ఏంటి అంటే, ఆ దిశగా మొదటి అడిగేది పసుపు బోర్డు. రేపు భవిష్యత్తు కూడా అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మన వరకు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను అందరికీ కూడా, రైతాంగాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు మంచి కార్యక్రమం జరగబోతుందని తెలియదు. సో మొత్తానికి రేపు అయితే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉన్నారు, వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఏమేమి అరేంజ్ చేశారు? అన్ని వాటర్ ఉంది, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూర్చున్నది, వర్షం పడ్డా ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. ఈ సభకు అన్ని LED స్క్రీన్స్ ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, కళాకారులు ఉన్నారు, వచ్చిన వక్తలు కూడా మంచి ఫైర్ బ్రాండ్ వక్తలు ఉన్నారు అందరూ. కాబట్టి చాలా మంది ఈ దేశ చరిత్రను మార్చిన చాలా మంది కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా, మీరు ఏదైతే కలగన్నారో కళ నిర్వహించిన వ్యక్తులకు ధన్యవాదాలు మొక్కు తీసుకుంటుంటాం మనం దేవుడి దగ్గర. అట్లాగే ఇది ఒక మంచి సంస్కృతిగా ఉండే సభ కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ధరంపూర్ శ్రీనివాస్ గారు బతుకున్నప్పుడు అదే వారి కుమారుడైన అరవింద్ గారితో మాట్లాడుతూ వీడియో కూడా ఉంది, అది ఒకసారి ఆ విషయాన్ని ఇంటికి తీసుకురారా, కలవాలని ఉంది అని చెప్పి అన్నాడు. దురదృష్టవశాత్తు ధరంపూర్ శ్రీనివాస్ గారు కాలం చేయడం, ఇలా రేపు వారి ప్రథమ వర్ధంతి కావడం, అదే సమయంలో అమిత్ షా గారు ఇక్కడ రావడం, ఆ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సొంత డబ్బులతో విగ్రహాన్ని పెట్టడం, ఆ విగ్రహావిష్కరణకు అమిత్ షా గారు రావడం, ఇది అంతా కూడా శ్రీనివాస్ గారి
ఆ రోజు అన్న మాటను నెరవేర్చే భాగంలో ఇది జరిగింది అనుకుంటాను. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది, ప్లాన్ చేసుకుంది కాదు. శ్రీనివాస్ గారికి ఈ జిల్లాలో కాదు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పేరు ఉంది. చాలా అన్నా అంటే నేనున్నా అని చెప్పే వ్యక్తి శ్రీనన్న. అలాంటి మంచి వ్యక్తి విగ్రహాన్ని ఒక మంచి వ్యక్తి అయిన అమిత్ షా గారి చేతుల మీద, అమిత్ భాయ్ అని పిలుస్తున్న మేమందరం, వారి చేతుల మీద ఆవిష్కరించడం అనేది మంచి శుభ సందర్భం. కాబట్టి వారి అభిమానులకు, వారి యొక్క ఈ జిల్లాకు చేసిన సేవలకు అందరికి కూడా ఎప్పుడు కూడా చిరస్మరణ. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని రేపు మధ్యాహ్నం 2:30 అమిత్ షా గారు ఆవిష్కరిస్తారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే చక్రం తింటే వ్యక్తిగా మనం చెప్పుకుంటా ఉంటాం, రాజకీయాలలో తిరుగులేని వ్యక్తిగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని వల్ల నిజామాబాద్ నడిబొడ్డున కూడా పెట్టడం అనేది నిజంగా చాలా మంది ఎవరైతే ఆయన కార్యకర్తలే కావచ్చు, లేకపోతే యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా మంది సంతోషం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారండి దీని గురించి? ధర్మపురి శ్రీనివాస్ గారి యొక్క జీవితం కింది స్థాయి నుంచి వచ్చి ఒక పార్టీ సిద్ధాంతం నమ్ముకొని పనిచేసిన వ్యక్తి, ఆ పార్టీలో వివిధ హోదాలు అనుభవించి పిసిసి ప్రెసిడెంట్ గా 2 సార్లు అధికారాన్ని తీసుకొచ్చి వారితో పాటు ఇందూరు జిల్లాకు కూడా, ఇందూరు పట్టణానికి కూడా వారు ఎన్లేని సేవ చేశారు. వారిని అభిమానించేవారు ఈ జిల్లా ప్రజలు చాలా మంది కూడా వారు చేసిన పనులను ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటారు. వారి విగ్రహాన్ని అమిత్ భాయ్ గారు ఆవిష్కరించిన నిజంగా కూడా మంచి పరిణామం. వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం మేమందరూ కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం.